భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండల పరిధిలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. సరైన రోడ్డు సముదాయం లేదు, కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా లేదు, ఎవరిని ఆశ్రయించాలో కూడా వారికి తెలియదు. ఇలా అష్టకష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన తాగునీటి ద్వారానే రోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఈ ఆదివాసీ గిరిజనులు త్రాగడానికి మంచినీరు లేక గొంతు తడుపుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాయకులు గాని అధికారులు గాని అటువైపు కళ్ళెత్తి చూసిన దాఖలాలు లేవు. కలుషిత నీటితోనే కలరా వంటి అతిసార వ్యాధులు ప్రబలుతున్న ఈ తరుణంలో చంటి పిల్లలు, వయసు మీద పడ్డ ముస్లింలతో ఇబ్బందులు పడుతూనే జీవనం సాగిస్తున్నారు. పిల్లలకు పెద్దలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలా అనేక రకాల సమస్యల వలయంలో కూరుకుపోయిన ఆ చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల పక్షాన్ని నిలబడేందుకు ఒక్క నాయకుడు కానీ అధికారులు కానీ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా వస్తారో తమను ఆదుకుంటారేమని గిరిపుత్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తమ గోడు విని తమ కోసం వస్తారని ఆ గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అతను వస్తే తమ మంచిది కష్టాలు తీరుతాయని చింతకుంట గిరిజన గ్రామ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతి పంచాయతీ చింతకుంట విలేజ్. మాకు మిషన్ భగీరథి సోలార్ సిస్టమ్ మాకు ఇచ్చారు. అది 4 నెలల క్రితం పాడైపోయింది. అధికారులకు తెలుపగా పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి దాన్ని చూసి మీటర్ పని చేయట్లేదని తీసుకెళ్ళారు. అయితే దానికోసం అడిగితే రిపేరింగ్కి ఇచ్చాము, తెస్తాము, రిపేరింగ్కి ఇచ్చాము, చూస్తామంటున్నారు, కానీ దాని గురించి ఏం చర్యలు తీసుకోవట్లేదు. అందుకే తెలియజేస్తున్నాం మాకు తొందరగా